జైన్ ఫ్రెండ్స్, నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము మిషన్ 2026లో సబ్జెక్ట్ రీజనింగ్ టాపిక్ వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్ట్ పార్ట్ 1 వీడియో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మనము ఏం డిస్కస్ చేసుకుందామంటే బేసిక్స్ ఎలాగుంటాయి ఆల్ఫాబెట్ టెస్ట్లో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్స్ మీరు నేర్చుకుంటే, ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడీలు మీరు నేర్చుకుంటే మీకు 5 to 6 మార్క్స్ మీ నో గ్యారంటీ ఉంటాయి. 100కి 100% మీరు 5 to 6 మార్క్స్ ప్రతి గవర్నమెంట్ జాబ్స్లో అడుగుతుంటారు. మీరు ఆల్ఫాబెట్ టెస్ట్ నేర్చుకుంటే మీకు నెంబర్ సిరీస్, అలాగే అనాలజీ, అలాగే కోడింగ్, డీకోడింగ్, రీజనింగ్లో ఏమైనా బేసిక్స్ ఉన్నాయంటే అది ఆల్ఫాబెట్సే. ఏ ఆల్ఫాబెట్స్? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అవి మనకు గుర్తుంటే మనము ఈజీగా రీజనింగ్ని నేర్చుకోవచ్చు. రీజనింగ్ ఇండైరెక్ట్గా ప్రతి టాపిక్లో ఆల్ఫాబెట్స్ వచ్చేసి అప్లికేబుల్ అవుతాయి. దాన్ని మనం నేర్చుకోవాలి. ఆల్ఫాబెట్స్లో మనం ఏం నేర్చుకోవాలి బ్రో అంటే, ఆల్ఫాబెట్లో మనం నేర్చుకోవాల్సింది ప్లేస్ వాల్యూ. ఏ వాల్యూ? ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే ఏమంటే, ఎగ్జాంపుల్గా చూసుకోండి, ABCD ఇవి ఆల్ఫాబెట్స్. దీనికి మనం ప్లేస్ వాల్యూ అంటే ఎలాగంటే, ఇప్పుడు A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, అలాగే ఆపోజిట్ మరి ఉంటాయి. ఆపోజిట్ ఎలాగంటే, ఇప్పుడు ఏకి ఆపోజిట్ ఏమవుతుంది? జెడ్ అవుతుంది. బీకి ఆపోజిట్ ఏమవుతుంది? వై అవుతుంది. సికి ఆపోజిట్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. డీకి ఆపోజిట్ ఏమవుతుంది? డబ్ల్యూ అవుతుంది. నేను దీనిలో బేసిక్స్ మరి చెప్తా, ట్రిక్ మరి చెప్తా. ఈరోజు మనము ఆల్ఫాబెట్ టెస్ట్లో మనము ఆల్ఫాబెట్ నేర్చుకుందాము. ఈజీగా అండ్ ట్రిక్కీగా అండ్ ఈజీగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా మీకు కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, ఫాలో చేయండి, అంటే అదే సబ్స్క్రైబ్ చేయండి. లేకుంటే మీరు డిస్లైక్ చేయండి. లేకుంటే మీరు కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ మరి కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నారంటే వీళ్ళకి మరి వీడియో షేర్ చేయండి. మొదలు పెడదాం. ఈరోజు మనము ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నుండి మనకు 2 క్వశ్చన్స్ వచ్చేసి అడుగుతారు. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆల్ఫాబెట్ నుండి అంటే ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఎస్ఎస్సిలో కానివ్వండి, ఆర్ఆర్బి కానివ్వండి, లేకుంటే బ్యాంక్లో కానివ్వండి. ఇప్పుడు చూసుకుందాం మనము ఆల్ఫాబెట్స్. ఇప్పుడు మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇవే ఆల్ఫాబెట్స్. చూసుకోండి, ఏ నుండి నేను జెడ్ వరకు మీకు ఆల్ఫాబెట్ రాసిన అండ్ దీని వైజ్గానే ఆపోజిట్ మరి రాసిన. చూసుకోండి ఎలాగంటే, ఇప్పుడు ఏ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జి అంటే 7, హెచ్ అంటే 8, ఐ అంటే 9, జే అంటే 10, కే అంటే 11, ఎల్ అంటే 12, ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఓ అంటే 15, పి అంటే 16, క్యూ అంటే 17, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, టీ అంటే 20, యూ అంటే 21, వి అంటే 22, డబ్ల్యూ అంటే 23, ఎక్స్ అంటే 24, వై అంటే 25, జెడ్ అంటే 26. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక ట్రిక్ మరి చెప్తా. ట్రిక్ని వింటారా? చూసుకోండి. ట్రిక్ ఏమంటే, మనకి ఇవి 4 letters ఈజీ గుర్తుంటాయి. మనము చిన్నప్పటి నుండి చదువుతున్నాము. ABCDలు గుర్తుంటాయి. తర్వాత దీనికి ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ వచ్చేసి ఇజోటి. ఏమి? ఇజోటి. ఇక్కడ రాస్తా. మీకు నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా కదా, దాంట్లో డీటెయిల్గా ఉంటుంది. ఇజోటి అంటే చూసుకోండి, ఈ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత ఉంది దీంట్లో? ఈలో 5 ఉంది. జే అంటే ఎంత ఉంది? 10 ఉంది. ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వస్తాయి ఈజోటీలో. చూసుకోండి, ఈ జో
టీ. ఇప్పుడు చూసుకోండి ఆల్ఫాబెట్ పొజిషన్. ఇప్పుడు ఈ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత ఉంది? 5 ఉంది. జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. దీన్ని మనము ఇజోటి ద్వారా ఈ 5 లెటర్స్ని మనం ఆల్ఫాబెట్ పొజిషన్ అంటే ప్లేస్ వాల్యూ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే ఇది 5 మల్టిపుల్, 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇజోటి వచ్చేసి 5 మల్టిపుల్, 5 ఇంటూ అదే 5 మల్టిపుల్. అలాగా ఈ అంటే ఇజోటి ద్వారా వస్తుంది ఈ జోటి. తర్వాత ఎఫ్ని ఇప్పుడు చూసుకోండి. ఎఫ్ని ఇక్కడ గమనించండి. ఏదవుతుంది ఎఫ్ ఉందో దాన్ని మనం ఇట్లా తిప్పితే ఏమవుతుంది? 6 అవుతుంది. అయిందా లేదా? అయింది. ఇప్పుడు జీ ఏదైతే ఈ తోక ఉందో ఈ తోకని ఇట్లా అంటే 7 అవుతుంది. జీతో 7. హెచ్ ఇది హెచ్ ఉంది కదా, దీన్ని ఇలా ఇలా చేస్తే పైన 0 కింద 0 చేస్తే 8 అయిపోతుంది. ఐని ఏం లేదండి ఇలా పెట్టుకొని ఇలా అంటే 9 అయిపోతుంది. జేకి వచ్చేసి మరి జేకి ట్రిక్ ఉంది కదా మాది, ఏది? ఇజోటి. జే అంటే ఎంత? 10 ఇజోటి. అలాగే కేని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే కళ్యాణ్ లవ్ అని గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ లవ్ చేసినాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కేఎల్ ఎంతో ఎలాగా కళ్యాణ్ లవ్ చేసినాడు, పెళ్లి చేసుకున్నాడు. ఎం అంటే మ్యారేజ్ అంటే 13, ఎల్ అంటే 12, అలా కే అంటే 11. తర్వాత ఇలాకుంటే ఎంని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి. 26లో బై 2 చేయండి 13 వస్తుంది. 13 అనేది ఫస్ట్ హాఫ్, ఆల్ఫాబెట్లో ఫస్ట్ హాఫ్, అది ఏమి? ఎం అవుతుంది. అలాగే 14 నుండి 26, 14 ఏమవుతుంది? అప్పుడు ఎన్ అవుతుంది. అంటే సెకండ్ హాఫ్లో ఫస్ట్ లెటర్ ఎన్ అంతా 14. అలాగే ఫస్ట్ హాఫ్లో లాస్ట్ లెటర్ ఎం, అది ఎంత? ఆల్ఫాబెట్ పొజిషన్ 13. అలాగే ఓ వచ్చేసి మన ట్రిక్ మరి ఇజోటిని. పి అంటే చూసుకోండి, పికి క్యూకి ఆర్కి చూసుకోండి పేజ్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ అండ్ మనం చదవాల్సిన పారాగ్రాఫ్లో ఆ రీడింగ్ అలా గుర్తుపెట్టుకోండి. పిక్యూఆర్. తర్వాత ఎస్టీకి 19 20 ఎలా గుర్తుపెట్టుకోండి అంటే స్పీడ్ టైం 19 20. అలాగే మనం చిన్నప్పుడు చదివి ఉంటాము ఫిజిక్స్లో అల్ట్రా వైలెట్ వేవ్స్ UVW 21 22 23. తర్వాత XYZ. ఎక్స్ మనకి ఈజీ గుర్తుంటాయి. ఇప్పుడు ఏబిసిలు ఎలా గుర్తున్నాయో లాస్ట్ 3 లెటర్స్ మనకి గుర్తుంటాయి. XYZ 24 25 26. ఇప్పుడు బ్రో నువ్వు ఇంత గజిబిజిగా రాసినావు కదా, నేను నోట్ చేసుకోవాలంటే ఎట్లా అంటే మీకు అందుకే నేను నిన్న చెప్పినట్లే ఇంట్రడక్షన్ వీడియోలో నేను మీకు ఈ నోట్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పినా కదా. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో ఈ నోట్స్ క్లియారిటీగా ఉంటుంది. ఈ ఇమేజెస్, ఈ ఫొటోస్ మీకు నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తా. ఎవరైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు క్లియర్గా నోట్స్ లభిస్తుంది. ఇది ఊకే మీరు వినండి, తర్వాత ఈ బేస్ మీదనే మీకు నోట్స్ లభిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్ఫాబెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. కాన్సెప్ట్ ఏమంటే మనం ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ చదివినప్పుడు మనం చిన్నప్పుడు మనము వినింటాము ఏమి? లెటర్స్. ఏమి? లెటర్స్లో మనము లెటర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఓవెల్ లెటర్స్ అండ్ కాన్సోనెంట్స్. ఇది కొద్దిగా జాగ్రత్త అండి, దీని మీద క్వశ్చన్స్ రావచ్చు. ఓవెల్ లెటర్స్ ఏమేమి ఉంటాయి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి వచ్చేసి ఓవెల్స్. మిగిలిన లెటర్స్ ఏదైతే ఇప్పుడు 26లో 5 వెళ్ళిపోతే 21 లెటర్స్ ఉంటాయి. అవి 21 లెటర్స్ వచ్చేసి కాన్సోనెంట్స్. ఏమండి? కాన్సోనెంట్స్. మిగిలిన లెటర్స్ ఏమి? కాన్సోనెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అలాగా నేర్చుకున్నారు ఆల్ఫాబెట్ పొజిషన్ని. నేను ఆల్మోస్ట్ మీకు చెప్పేది ఏమంటే నేను ఏదైతే దీన్ని జీని 7 చేసుకోవచ్చు కదా, 8ని ఇలా చేసుకోవచ్చు కదా, 8 అవుతుంది. ఐని ఇలా చేస్తే 9 అవుతుంది కదా, ఎఫ్ని ఇలా కలిపితే 6 అవుతుంది కదా. ఇలా గుర్తు పెట్టుకుంటే మీకు ఎగ్జామ్స్లో గుర్తు రాకపోవచ్చు. నా సజెషన్ ఏమంటే మీరు ఏం చేయండి అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 అలాగా బట్టి కొట్టండి. నేను మరి చదివేటప్పుడు ఇలా ట్రిక్లో గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్కసారి గుర్తురాదు. ఇప్పుడు చూసుకోండి, యూ అంటే ఎంత? 21, వి అంటే 22, జెడ్ అంటే 26, డబ్ల్యూ అంటే 23. ఎలా చెప్తున్నానంటే నేను ప్రాక్టీస్ చేసినా కదా గుర్తుంటాయి. అందుకే మీరు మరి ప్రాక్టీస్ చేయండి, మీకు గుర్తుంటాయి.
నెక్స్ట్ ఏం చేసుకుందామంటే ఏం డిస్కస్ చేసుకుందామంటే మనము ఇప్పుడు ప్లేస్ వాల్యూ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఆపోజిట్ లెటర్ మనము డిస్కస్ చేసుకుందాం. ఏకి ఆపోజిట్ ఏమవుతుంది, బికి ఆపోజిట్ ఏమి, సికి ఆపోజిట్ ఏమి, అలా గుర్తు చేసుకుందాం. ఇప్పుడు చూసుకోండి ఆపోజిట్ లెటర్స్ ఇప్పుడు మనము చూసుకుందాము. ఆపోజిట్ లెటర్ ఇప్పుడు ఏమి మన కాన్సెప్ట్ ఏమి, ఆపోజిట్ లెటర్ చూసుకోండి. ఆపోజిట్ లెటర్ ఎలా రాసుకోండి అంటే ఇలా రాసుకోండి, ఏ బి సి డి ఈ ఎఫ్. ఫ్రెండ్స్ ఇవి ఆపోజిట్ లెటర్. ఏకి ఆపోజిట్ జెట్, బికి ఆపోజిట్ ఇది, సికి ఇది 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 ఇది. నేను ఇక మీకు ట్రిక్స్ చెప్తా, 2 ట్రిక్లు ఇక్కడ నేను చెప్తా. చూసుకోండి. ఆల్వేస్ మనం ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ప్లేస్ వాల్యూ రాసుకుందాం. 1 సెకండ్లో. ఏ అంటే 1, బి అంటే 2, సి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఇప్పుడు ఏమంటే చూసుకోండి, మనం ఇక్కడ ట్రిక్ డిస్కస్ చేసుకుందాం. ఆపోజిట్ లెటర్ ట్రిక్. ఓపీపీ అంటే ఆపోజిట్ లెటర్ ట్రిక్. ఎలాగంటే ఆపోజిట్ లెటర్ యొక్క సమ్ ఆల్వేస్ ఎంత ఉంటుంది, 27 ఉంటుంది. ఏమి ఆల్వేస్ ఆపోజిట్ లెటర్ యొక్క సమ్ ఎంత ఉంటుంది, 27 ఉంటుంది. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ మరి చెప్తా, చూసుకోండి. 27 కదా. ఇప్పుడు ఏ చూసుకోండి, ఏకి జెడ్కి ఏ అనేది జెడ్ అనేది ఆపోజిటే కదా, ఆపోజిట్. దీన్ని మనము ఆల్ఫాబెట్ పొజిషన్ చూసుకోండి. ఏ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత, 1. జెడ్ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత, 26. ఇప్పుడు మీరు 26ని 1ని యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 27 వస్తుంది. అంటే ఆపోజిట్ లెటర్ యొక్క సమ్ ఎంత ఉంటుంది, 27 ఉంటుంది. ఇప్పుడు నాకు సిది ఆపోజిట్ కావాలి. సికి నాకు ఆపోజిట్ ఏమో తెలియదు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇప్పుడు చూసుకోండి, సి అంటే ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఎంత, సిది ప్లేస్ వాల్యూ ఎంత, 3 కదా. సమ్ ఎంత ఉంటుంది ఆపోజిట్ది, 27 ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు 27లో -3 చేయండి, ఎంత ఉంటుంది, 24 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఏది, ఎక్స్. చూసుకోండి వచ్చిందా లేదండి. ఇంకో ఎగ్జాంపుల్ మరి చూసుకోండి. నాకు ఏం కావాలి, హెచ్కి ఆపోజిట్ కావాలి. హెచ్ యొక్క ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత అండి, హెచ్ యొక్క ఆల్ఫాబెట్ పొజిషన్ 8. ఇప్పుడు 27లో 8 సపరేట్ చేంజ్ ఎంత వస్తుంది, 19 వస్తుంది. 19 ఆల్ఫాబెట్ పొజిషన్ ఏది, ఎస్. అంటే హెచ్కి ఆపోజిట్ ఏమి, ఎస్. అలాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇవి మీకు గజిబిజిగా కనబడిన మరి బోర్డులో నేను మీకు క్లియర్గా నోట్స్ ఇచ్చాను, దాంట్లో ఈజీగా కనబడుతుంది మీకు. నెక్స్ట్ మనము ఇప్పుడు ట్రిక్ 2 చూసుకుందాం. ట్రిక్ 2 అంటే ఒక స్టోరీ లాగా వినండి, మీకు ఈజీ గుర్తవుతుంది. ట్రిక్ స్టోరీ లాగా వినండి. చూసుకోండి. ఏ జెడ్ అంటే ఆజా. ఆజా అనే ఒక అబ్బాయి ఏదైతే మీకు క్యాపిటల్ లెటర్స్లో కనబడుతుందో అదే మనకు ఆపోజిట్. ఏకి జెడ్ ఆపోజిట్, ఇవి క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఆజా అనే ఒక అబ్బాయి, BOY, ఒక అబ్బాయి క్రాక్స్, CRAX, క్రాక్స్తో వెళ్ళాడు. ఎప్పుడు డి ఉన్న ఫామ్లో, ఎప్పుడు ఉంది, డి ఉంది, అర్థమవుతుంది స్టోరీ. DW ఉన్న ఫామ్లో. ఎప్పుడు అది డి ఎప్పుడు ఉంది, ఈవినింగ్ వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడు, FU1 ఫన్ కోసం GT అనే ఒక రోడ్ ఉంది. ఢిల్లీలో ఉంటుంది ఈ రోడ్డు. GT అనే రోడ్లో హై స్పీడ్ మీద, HS అంటే హై స్పీడ్ మీద వెళ్ళినప్పుడు రోడ్ పక్కన ఒక ట్రైన్ వెళ్తుంది. ఒక ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్, IR. ఇండియన్ రైల్వేస్. వెళ్ళినప్పుడు రోడ్ పైన ఒక అమ్మాయిని చూసినాడు. ఆ అమ్మాయి ఒక వేషం ఉంది, జోకర్ క్యూన్లో వేషం ఉంది. జే అంటే జోకర్ క్యూన్లో వేషంలో ఉంది. తర్వాత ఆ అమ్మాయి పేరు కనుక్కుంటే ఫాలో అవుతున్నాడు కదా, బాగుందని ఫాలో అవుతున్నాడు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి కల్పన.
తర్వాత ఏం చేస్తున్నాడు, అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు. ఏ అని LO అంటే ఆపోజిట్, లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తే లవ్ కోసం మనం ఏం చేస్తాం, అది మేనేజ్ చేస్తాం, ఇది మేనేజ్ చేస్తాం. M అంటే మేనేజ్. ఇప్పుడు స్టోరీ చెప్తా చూసుకోండి ఫ్రెండ్స్. మనము ఆపోజిట్ లెటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ట్రిక్ నెంబర్ 2. ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి సమ్ ఒక ఆపోజిట్ లెటర్ ఒక సమ్ ఎంత ఉంటుంది, 27 ఉంటుంది. ఇది ట్రిక్ 2 వచ్చేసి ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోండి. ఆజా, AZకి ఆజా అనే ఒక, BYకి BY అనే అబ్బాయి, BO అంటే బాయ్, వాడు క్రాక్స్తో వెళ్తున్నాడు. ఎప్పుడు డ్యూ ఎప్పుడు ఉంది, ఈవినింగ్ పూట ఉంది, మార్నింగ్ లేదు డ్యూ, ఈవినింగ్ ఉంది, అంటే సాయంత్రం పూట డ్యూ ఉంది. వాడు ఫన్ కోసం ఒక బండి మీద GT బండి మీద, GT అనే రోడ్డు మీద వెళ్తున్నాడు. అది మరి హై స్పీడ్లో వెళ్తున్నాడు. పక్కనే రోడ్ పైన ఒక ఏమవుతుంది, ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చేసి మన ఇండియన్ రైల్వేస్ది. అలాగే రోడ్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయి కనబడుతుంది. ఆ అమ్మాయి జోకర్ లో క్యూన్ లాగా ఉంది. తర్వాత ఆ అమ్మాయి పేరు కనుక్కుంటే వీడు ఫాలో అవుతున్నాడు, కనుక్కుంటే కల్పన, అమ్మాయి పేరు ఏమి కల్పన. తర్వాత ఆ అమ్మాయిని లవ్ చేద్దామని మేనేజ్ చేస్తున్నాడు. M ఏంటంటే మేనేజ్. ఇది ట్రిక్ నెంబర్ 2. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక మన క్లాసు. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చలేకుంటే వీడియోని డిస్లైక్ చేయండి. అంటే మీకు క్లాస్ ఎలా అనిపించిందో నాకు ప్రతి ఒక్కరు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్లో చెప్పండి. బ్రో నువ్వు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందంటే సజెషన్ మరి ఇవ్వండి. బాగాలేదనండి, నేను నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటా. ఎవరైనా మా వాళ్ళు కొత్త వాళ్ళు చూసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోట్స్ కావాలంటే చూసుకోండి, మీకు నోట్స్ ఎంత డీటెయిల్గా రాసినాను మీకు ఈజీగా అర్థం. ఇప్పుడు నేను ఏదైతే ట్రిక్స్ చెప్పినానో ఆ ట్రిక్సే ఈ నోట్స్లో ఉంటాయి, ఆ కాన్సెప్టే నోట్స్లో ఉంటాయి. చూసుకోండి. ఏ అంటే ఫస్ట్ ఆఫ్ ది ఆల్ఫాబెట్, అది ఇంకా ఆపోజిట్ లెటర్స్. ఇది మొత్తం నేను డిజైన్ చేయడం జరిగింది నోట్స్ని. మీ నోట్స్ కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తా. ఎవరైనా డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది, దాన్ని జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన ట్రిక్స్ కోసం, ఫాస్ట్ అప్డేట్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని మరి ఫాలో చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.